శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారించాలని విద్యార్థులతో ర్యాలీ జరిగింది. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణస్థలం జాతీయ రహదారిపై మానవహారం చేపట్టారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, ఈ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి ఈ విషయంపై కఠినంగా చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని, యువతని, విద్యార్థులను ఈ మహమ్మారి నుండి కాపాడాలని వారు పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వ్యాపారం అరికట్టాలని రణస్థలం మండల కేంద్రంగా ర్యాలీ మానవహారం అనేది చేపట్టడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడి వారి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యావంతులైన వారు కూడా ఈ గంజాయికి ఎడిక్ట్ అయ్యి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మొన్ననే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చూసినట్లుగా అయితే భార్యాభర్త కలిసి ఆ యొక్క స్నేహితురాలుగా ఉన్న స్నేహితురాలకి గంజాయికి ఎడిక్ట్ చేసి ఆమెను మరలా మానభంగం చేసి మానభంగం చేసిన తర్వాత 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి మొన్ననే తిరుపతిలో జరిగింది. మరి ఇది ఎంత మత్తు పదార్థాలు ఈ విధంగా గంజాయి తరలిపోతూ ఉంటే నిమ్మక నీరెత్తనట్లుగా పోలీస్ వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. వెంటనే విద్యార్థుల యువత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విపరీతంగా అటు ఒరిస్సా బార్డర్, ఇటు పర్లాకిమిడిసి సంబంధించి ఆనుకొని కోస్టల్ క్యారిడర్ మన జిల్లాలో 195 కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విడిగా ఈరోజు డ్రగ్స్, గంజాయి మాఫియా అనేది విపరీతంగా జరుగుతుంది. శ్రీకాకుళం అడ్డాగా విపరీతంగా కాలేజీలకు ఆనుకొని మత్తు పదార్థాల వ్యాపారం అనేది గోని సంచులు వేసుకుని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ ఉందాగా బతుకుతున్నారు. ఈరోజు వ్యాపార రీతిగా ఈరోజు కానీ జిల్లాలో కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్ఫోర్డ్ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని మేము గత ప్రభుత్వంలో చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అరికడతామని. ఎక్కడ ఉక్కుపాదంతో అరికడారు? ఎక్కడ పడితే అక్కడ విడిగా అమ్మాయిల మీద మానబంధాలు, అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ పోలీసు యంత్రాంగం అరికడుతుందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హోంమంత్రి గారు చర్యలు చేపట్టి ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాని అరికట్టే విధంగాను పోలీసు యంత్రాంగం